హలో ఫ్రెండ్స్, మీరు ఒక అమ్మాయి దగ్గరికి కలవడానికి లేదా వేరే పని కోసం వెళ్ళినప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే వాళ్ళు మిమ్మల్ని అస్సలుకి మర్చిపోలేరు, లేదంటే రెండోసారి కలవడానికి కూడా మొగ్గు చూపరు. సో ఫ్రెండ్స్, అలాంటప్పుడు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. బాయ్స్ అందరూ తప్పక చివరి వరకు ఈ వీడియోని చూడండి. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. శ్రీ కనకదుర్గ భద్రకాళి జ్యోతిష్యాలయం. ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మా యొక్క బ్రాంచులు చాలానే ఉన్నాయి. ఈ కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క సమస్యలకు పరిష్కారం చేయించుకోండి. టిప్ నెంబర్ 1, బియర్డ్, గడ్డం. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మొదట వాళ్ళు చూసేది హెయిర్ మరియు గడ్డాన్ని. కాబట్టి వెళ్లే ముందు మీ గడ్డాన్ని నీట్ గా ట్రిమ్ చేసుకోండి, కానీ క్లీన్ షేవ్ మాత్రం అస్సలు చేయకండి. ఉన్న గడ్డాన్నే కొన్ని పాయింట్స్ పెట్టి ట్రిమ్ చేసుకోండి. దానివల్ల మీ ముఖం చాలా అట్రాక్టివ్ గా మారుతుంది. టిప్ నెంబర్ 2, గోర్లు. గోర్లని ప్రతి ఒక్కరూ తక్కువ అంచనా వేస్తారు. ఆడవారికి పెద్ద పెద్ద గోర్లు ఉంటే సెట్ అవుతాయి, కానీ అవే మగవారికి వికారంగా అనిపిస్తాయి. కాబట్టి గోర్లని చాలా నీట్ గా కత్తిరించండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. టిప్ నెంబర్ 3, పళ్ళు. మీరు నవ్వేటప్పుడు, మాట్లాడేటప్పుడు పళ్ళు బయటికి కనిపిస్తాయి. కాబట్టి ఆ పళ్ళని చాలా నీట్ గా మరియు పళ్ళు తెల్లగా కనిపించేటట్టు చేసుకోండి. నోటి దుర్వాసన లేకుండా కూడా చూసుకోండి. దీనికోసం మౌత్ వాష్లు వాడండి. టిప్ నెంబర్ 4, వాసన, స్మెల్. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి వాసన వస్తే వాళ్ళు చాలా అట్రాక్ట్ అవుతారు. సో మంచి పర్ఫ్యూమ్ను వాడండి. దీనివల్ల అవతల వాళ్ళకి మంచి ఇంప్రెషన్ మీ మీద వస్తుంది. మంచి స్మెల్ మీ దగ్గర వస్తే వాళ్ళే కోరుకుంటారు మళ్ళీ మళ్ళీ కలవడానికి. టిప్ నెంబర్ 5, మీ చర్మం. మీ ముఖం జిడ్డు లేకుండా, చెమట లేకుండా ముఖం క్లీన్ గా ఉండేటట్టు చూసుకోండి. దానికోసం ఫేస్ వాష్, మాయిశ్చరైజర్లు వాడండి. వీటి వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది. దాంతోపాటు ఒక సన్ స్క్రీన్ ని కూడా వాడండి. దీనివల్ల మీ ముఖం ట్యాన్ ఉండదు ఎండలోకి వెళ్ళినప్పుడు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ చాలా మంచి టిప్స్, పాటిస్తే చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.